పేరు నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సిఐ యేసుబాబుని దూషించటం, బెదిరించటం లాంటి రచ్చ చేసిన విజువల్స్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం కూడా చూశాం. శనివారం పోలీసులు పేరు నాని మీద కేసు పెట్టారు కూడా. అయితే పేరు నాని పోలీసుల మీద రెచ్చిపోవటం కొత్త ఏం కాదు, ఇది మొదటిసారి కూడా కాదు. ఆయన గారి ప్రవర్తన ఎప్పుడూ ఇలానే ఉంటుంది. ఇంతకు ముందు కూడా పోలీసుల మీద రెచ్చిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడు పోలీసులు కఠిన చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు ఇలా రెచ్చిపోయేవాడు కాదు. పోలీసులు ఇప్పుడు కేసు పెట్టారు సరే, ఆయన్ని అరెస్ట్ చేస్తారా, చెయ్యగలరా అనేది జనాల మెదడును తొలిచేస్తున్న ఒక ప్రశ్న. పేరు నాని ఎలాంటి వాడో బందర్ ప్రజలందరికీ తెలుసు. పేరు నానికి బలుపు ఎక్కువ, ఎవరిని పడితే వాళ్లను ఇష్టం వచ్చినట్టుగా తిడతాడు అని ఆ ప్రాంత ప్రజలందరికీ తెలుసు. రచ్చ చేయడంలో పేరు నానిని మించినోడు ఆ ఏరియాలో ఎవడూ లేడు. నిన్న స్టేషన్లో చేసిన రచ్చ మొత్తం ఆయన వీడియో తీయించుకుని గొప్పగా సోషల్ మీడియాలో వదిలాడు. ఇటువంటి ఎక్స్ట్రా గాడిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారు, ఇంకా అరెస్ట్ ఎందుకు చేయలేదో మనకు తెలియదు. ఇంతకు ముందు ఉన్న ఎస్పీ గంగాధర్ రావు పేరు నానికి బాగా క్లోజ్. ఆ ఎస్పీని ఇటీవలే ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా విద్యాసాగర్ నాయుడిని నియమించారు. ఈయన స్ట్రిక్ట్ అని చెబుతారు. ఇప్పుడైనా చర్యలు ఉంటాయో లేదో చూడాలి. ఈ విషయంలో తెలుగుదేశం క్యాడర్ ప్రభుత్వాన్ని తప్పుపడుతుంది. రేషన్ బియ్యం కేసులో అడ్డంగా దొరికినప్పుడు వదిలేశారు అని తెలుగు తమ్ముళ్ళు ఆవేశంతో ఊగిపోతున్నారు.